హలో ఫ్రెండ్స్, నేను మీ శ్వేత. వెల్కమ్ టు శ్వేతాస్ ఆర్ట్ ఆఫ్ రెసిపీ. ఈరోజు మనం శనగల ప్రసాదం చాలా సింపుల్గా త్వరగా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఈ శనగల ప్రసాదంని ఏ పండగకైనా చేసుకోవచ్చు. కొత్తగా వంట చేసే వాళ్ళు కూడా ఈ ప్రసాదంని పర్ఫెక్ట్గా చేయొచ్చు. ముందుగా శనగల్ని 6 గంటలు నానబెట్టుకోవాలండి, లేదంటే ఓవర్ నైట్ కూడా నానబెట్టుకోవచ్చు. వీటిని 2 లేదా 3 సార్లు వాష్ చేసి వాటర్ని డ్రైన్ చేసి కుక్కర్లో వేయాలి. ఈ శనగలు మునిగేంత వరకు వాటర్ని పోసుకొని 3 విజిల్స్ రానివ్వాలండి. పక్కా కొలతలతో అయితే 1 కప్పు శనగలకి 2 కప్పుల వాటర్ వేసుకొని 3 విజిల్ రానివ్వాలి. ఇందులో నేనేమీ సాల్ట్ వేయలేదండి. మీరు కావాలి అంటే సాల్ట్ వేసి కూడా ఉడికించుకోవచ్చు. చూడండి, 3 విజిల్లకి శనగలు అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి. ఇప్పుడు ఉడికించుకున్న శనగల్ని డ్రైన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ వాటర్ని వేస్ట్ చేయకుండా మనం రసమైన పెట్టుకోవచ్చండి. ఇలా స్ట్రైనర్లోనే కొద్దిసేపు వదిలేయాలి. ఇక కడాయి పెట్టుకొని అందులో 2 లేదా 3 స్పూన్ల ఆయిల్ వేసి 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 4 లేదా 5 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే 1 కప్పు ఆనియన్స్ని సన్నగా తరిగి పెట్టుకొని వేసుకోవాలి. అలాగే కరివేపాకు, కొద్దిగా ఇంగువ, ఒక చిటికెడు పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మరీ ఎక్కువ ఫ్రై చేసుకోకుండా కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత డ్రైన్ చేసి పెట్టుకున్న శనగల్ని వేసి మరోసారి బాగా కలుపుకోవాలి. లాస్ట్లో కొద్దిగా కొబ్బరి పొడి మరియు కొత్తిమీరని వేసి 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ ఫ్రెష్గా తురుముకున్న కొబ్బరి పొడి వేసుకున్నానండి. ఈ కొబ్బరి పొడి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అంతే అండి, ఈజీగా ఫాస్ట్గా శనగల ప్రసాదం రెడీ అయిపోయింది. ఇలాంటి మరెన్నో రెసిపీల కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.